సార్ ఏపీలో ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్న అల్లర్లను దృష్టిలో ఉంచుకొని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అయితే వేయడం జరిగింది సార్. అయితే ఇప్పుడు ఈ సిట్ ఒక నివేదికను 150 పేజీల నివేదికను ఈసీకి సమర్పించిందని చెప్తున్నారు. మరి ఈ నివేదికలో ఏముంది? నిన్న సిట్ 13 మందితో సిట్ వేశారు. ముఖ్యంగా పల్నాడు, తిరుపతి అండ్ ఇక్కడ మన అనంతపూర్లో తాడిపత్రి, ఈ 3 ప్రాంతాల్లో జరిగిన అల్లర్లు మనకు తెలుసు. ఈ అల్లర్లకు సంబంధించి ఆల్రెడీ కొంతమందిని 2 ఎస్పీలను సస్పెండ్ చేశారు. అనంతపురం అండ్ పల్నాడు. తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత ఇక్కడ పల్నాడు కలెక్టర్ని కూడా శివశంకర్ని ట్రాన్స్ఫర్ చేశారు. సో ఈ కొంతమంది ఇంకా సిఐల్ని వాళ్ళని కూడా సస్పెండ్ చేసింది ఆల్రెడీ. సో దీని మీద సిట్ వేశారు సమగ్రంగా. వినీత్ బ్రజ్వాల్ అని, ఆయన ఇంతకుముందు ఎస్ఐబి ఐజీగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఏసీ బోర్డులు ఎక్కువ మంది ఉన్నారు దీంట్లో. సో మొత్తంగా 13 మందితో సిట్టు 4 బృందాలుగా వెళ్ళిపోయి వీళ్ళు తిరిగారు. సో ఈ 150 పేజీలు ఇది టెంపరరీ నివేదిక. డీటెయిల్ నివేదిక మళ్ళీ ఇస్తారు. టెంపరరీ నివేదిక మాత్రం ఇప్పుడు ఇచ్చారు ప్రాథమికంగా. ఇది నిన్న డీజీపీకి వినీత్ బ్రజ్వాల్ అండ్ రమాదేవి వీళ్ళిద్దరూ వెళ్ళి ఆఫీసర్లు ఆయనకి సబ్మిట్ చేశారు, హరీష్ కుమార్ గుప్తాకి. సో ఆయన దాన్ని ఈసీకి పంపిస్తారనమాట. సో అందులో 150 పేజీల రిపోర్ట్ ఇచ్చా ఉన్నారు. దానికి సంబంధించి బ్రీఫ్గా ప్రెస్కి రిలీజ్ చేశారు. సో అందులో ఏముందంటే మొత్తం ఈ 3 ప్రాంతాలలో కలిపి మొత్తం 33 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ 33 ఇన్సిడెంట్స్లో 1370 మంది అక్యూజ్డ్ అని ఇప్పటికి ఆల్రెడీ పోలీసులు చేర్చారు. అయితే 1370 మందిలో ఓన్లీ 731 మందిని మాత్రమే గుర్తించారు స్థానిక పోలీసులు. 639 మందిని గుర్తించాల్సి ఉంది, గుర్తించలేదు. సో అది నెగ్లిజెన్స్ క్లియర్గా. ఎందుకంటే గుర్తించడానికి వీళ్ళేమీ చర్యలు తీసుకోలేదు, గుర్తించడానికి ప్రయత్నించలేదు. సో ఏదో మొక్కుబడిగా గుర్తించాలని చెప్తున్నారు. సో సరైన ఎంక్వైరీలు జరగలేదు అనేది చెప్తున్నారు. ఈ 1370లో ఆ 737 గుర్తించారు కదా, ఆ గుర్తించిన వాళ్ళలో ఓన్లీ 124 పీపుల్ని మాత్రమే అరెస్ట్ చేశారు. 124 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఒక 94 మందికి సిఆర్పిసి పార్టీ 1A కింద నోటీసులు ఇష్యూ చేశారు. అంతవరకే వీళ్ళు చేశారు. సో క్లియర్గా పోలీసులు ఈ 3 చోట్ల కూడా స్థానిక రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యారు అనేది ఆ నివేదికలో ఉంది. క్లియర్గా ఇది వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు చేయలేదు అని చెప్తున్నారు. ఈ 33 సంఘటనలు ఎక్కడెక్కడ జరిగాయి అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అది మాచర్ల, నర్సరావుపేట, గురిజాల, అంటే పల్నాడు ఏరియాలో ఈ 3 చోట్ల, మాచర్ల, నర్సరావుపేట, గురిజాల, ఈ 3 చోట్ల 22 ఇన్సిడెంట్లు జరిగాయి. తిరుపతిలో 4 ఇన్సిడెంట్లు జరిగాయి. తిరుపతి, చంద్రగిరి. యాక్చువల్గా చంద్రగిరి నియోజకవర్గంలో అల్లర్లు జరిగింది. అక్కడ పులవర్తి నాని వర్సెస్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వాళ్ళిద్దరి మధ్య గొడవలు. అందులో 4 ఇన్సిడెంట్లు జరిగాయి. అనంతపూర్ తాడిపత్రిలో 7 ఇన్సిడెంట్లు జరిగాయి. ఇది వీళ్ళు 33 టోటల్గా. సో దీన్ని వీళ్ళు సబ్మిట్ చేశారు. అయితే దీనికి సంబంధించి తెలుగుదేశం శ్రేణులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మాచర్లకు అసలు వెళ్ళనే లేదు అనేది ఈనాడు పెద్ద కథనం రాసింది ఈరోజు. మాచర్లకు వెళ్లకుండా వీళ్ళు సిట్ ఎందుకు ఇలా చేసింది, మాచర్లకు వెళ్ళాలి కదా, అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం వాళ్ళ బ్రహ్మారెడ్డి మీద వీళ్ళ మీద దాడులు చేశారు. సో అక్కడికి వీళ్ళు వెళ్లకుండా ఎందుకు చేస్తున్నారు. అట్లాగే మాచర్లో కేశవరెడ్డి టీడీపీ అతని మీద దాడులు చేశారు, వాళ్ళ ఇంటి మీద. ఇవన్నీ ఈనాడు అండ్ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు కూడా సిట్ని కలిసి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చారని చెప్తున్నారు. ఆ పెన్ డ్రైవ్లో డీటెయిల్గా వీడియోలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరి మీద దాడులు జరిగాయి మా వాళ్ళ మీద అనేది వీళ్ళు ఇచ్చారు. అట్లాగే మన ఆళ్ళ నాని కావచ్చు, రాంబాబు కావచ్చు, మల్లాది విష్ణు కావచ్చు, లేళ్ళ అప్పిరెడ్డి కావచ్చు, ఇలాగ ఒక బృందం, వైసీపీ బృందం కూడా నిన్న సిట్ని కలిసి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పోలీసుల్ని ఎక్కడైతే బదిలీ చేశారో అక్కడే అల్లర్లు జరిగాయి, ఇది ఆషామాషి వ్యవహారం కాదు, లాస్ట్ మినిట్లో పోలీస్ ఆఫీసర్లను ఎలా బదిలీ చేస్తారు, ఎలక్షన్ కమిషన్ దీనికి బాధ్యత వహించాలి అనేది వాళ్ళు ప్రధాన ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడ
బదిలీలు జరిగాయో అక్కడే ఎలలు జరిగాయి. వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి స్థానిక పరిస్థితుల మీద పట్టు రావడానికి టైం పడుతుంది. ఆ టైం లోపల ఇవి జరిగాయి. సో కింది స్థాయి ఎస్ఐలు సిఐలు చాలా చోట్ల తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది. మేము కంప్లైంట్లు ఇస్తే మాత్రం ఎక్కడ పట్టించుకోలేదు. తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగానే మా వాళ్ళని అరెస్టులు చేశారు. సో కాల్ డేటా పరిశీలించమని మేము సిట్ వాళ్ళని అడిగాము. మీకు అన్ని విషయాలు బయటకు వస్తాయి, అంటే ఎవరిని ప్రేరేపించారు ఏంటి కాల్ డేటాలో మీకు తెలుస్తుంది. సో దాన్ని చేయండి అని అడిగాము. అట్లాగే ఎలక్షన్ కమిషన్ తప్పులను కూడా మీరు చెప్పాలి, ఈ బదిలీలు కొత్తగా చేసిన తర్వాత చెప్పాలనేది కూడా అన్నారు అని వీళ్ళు ఇచ్చామని చెప్తున్నారు. సో రెండు వర్గాల్లో కూడా సిట్టు పని పట్ల అసంతృప్తి కనిపిస్తుంది. ఎక్కువగా తెలుగుదేశం శ్రేణుల్లోనే ఎక్కువ అసంతృప్తి కనిపిస్తుంది. అంటే మేబీ తమ వాళ్ళని అరెస్ట్ చేయకుండా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయాలని వీళ్ళు కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇట్లా మాచర్లలో కానీ తిరుపతిలో కానీ ఈ రెండు చోట్ల కూడా ముందుగా తెలుగుదేశం వాళ్ళే రెచ్చగొట్టారనే కథనాలు వినిపిస్తున్నాయి. ఇక్కడేమో తాడిపత్రులేమో వైసీపీ వాళ్ళు ముందుగా రెచ్చగొట్టారన్న కథనం వినిపిస్తుంది. ఎందుకంటే పెద్దిరెడ్డి అక్కడ కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఆయన ఎప్పటి నుంచో వీళ్ళకి ఎదురుగా నిలబడి గట్టిగా పోరాడుతున్నాడు. అక్కడ జేసీ దివాకర్ రెడ్డి ఆయన ఏజ్డ్ అయిపోయారు, 85+. ఆయన పెద్దగా మాట్లాడడం కానీ బయటికి రావడం లేదు. ప్రభాకర్ రెడ్డి కూడా కొట్లాడుతున్నాడు, కానీ ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడ మంచి ఫ్యాక్షన్ బలం ఉంది. సో కేతిరెడ్డి వాళ్ళ బ్రదర్ను కూడా ఒకప్పుడు ఈ వర్గం ప్రభాకర్ రెడ్డి వర్గం వాళ్ళు చంపేశారు. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు అక్కడ ఫ్యాక్షనిజం ఒక అంశం, రెండోది తెలుగుదేశం వైసీపీ వాళ్ళు ఇద్దరు కూడా కొన్ని చోట్ల చేశారు. సో అవన్నీ కూడా వీళ్ళు బయటికి తీస్తున్నారు. అయితే వీళ్ళ పని మీద అసంతృప్తిగా ఎందుకున్నారంటే నాకు తెలిసి టైం కూడా వాళ్ళకి సరిపోదు. ఇప్పుడు 4 బృందాలుగా ఏర్పడి ఇన్ని ఏరియాలు తిరగాలంటే కష్టం. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని చోట్లకి వెళ్తున్నారు, కొన్ని చోట్ల అప్సైల్గా తెప్పించుకుంటున్నారు రికార్డ్స్. అక్కడికి వెళ్లకుండానే అక్కడ పోలీస్ స్టేషను అక్కడ సిఐ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నారు ఆ ఫైల్స్. ఎందుకంటే ఇవాళ అన్నీ కూడా సాఫ్ట్ కాపీస్ ఉంటాయి కాబట్టి ప్రతి దానికి కంప్యూటర్లో ఉంటుంది కాబట్టి ఆ ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయమని వాటిని చూసి వీళ్ళు 150 పేజీల నివేదిక 4 రోజుల్లో తయారు చేయడం అంత ఈజీ కూడా కాదు కదా, అదైతే చేశారు. టైం కూడా వాళ్ళు ఎక్స్టెండ్ అడిగారు. ఇప్పుడైతే ఇది ప్రాథమిక నివేదిక అని. అట్లాగే చాలా చోట్ల పోలీసులు ఏంటంటే ప్రజాప్రాతినిధ్య చట్టం పెట్టలేదు, ఆ సెక్షన్ కింద అక్రమాలు జరిగినప్పుడు అవి పెట్టలేదు. అట్లాగే ఎస్సీల మీద దళితుల మీద దాడులు జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పోలీసులు పెట్టలేదు. అంటే ఏదో సింపుల్ సెక్షన్లు పెట్టేసి దుమ్మిలాగా పెట్టేసి చేసేశారు. క్లియర్గా పోలీసుల వైఫల్యం క్లియర్గా ఉంది. సో అందుకని ఇప్పుడు సిట్టు వాళ్ళంతా కూడా ఆదేశించింది ఈ సెక్షన్లంతా పెట్టుతూ మీరు మెమోలు వేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు అయిపోయింటాయి కాబట్టి అదనంగా యాడ్ చేయాలంటే మెమో ద్వారా కోర్టుకి సబ్మిట్ చేయాలన్నమాట. అప్పుడు అది ఎఫ్ఐఆర్లు యాడ్ అయినట్లు లెక్క. సో అలాగా సిట్ గైడ్ చేసిందని చెప్తున్నారు ఇవన్నీ చేయడానికి. ఓవరాల్గా ఈ సిట్ వేయడం అయితే ఒక రకం మంచి పరిణామే. ముఖ్యంగా వైలెన్స్ ఫస్ట్ ఆగింది. నాయకులు ఎక్కడికక్కడ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్తున్నారు. పిన్నెల్లి బ్రదర్స్ హైదరాబాద్కి వచ్చేయడం, తర్వాత పెద్దిరెడ్డి కనిపించట్లేదు, ప్రభాకర్ రెడ్డి కూడా హైదరాబాద్లో ఉన్నాడని చెప్తున్నారు. ఇలాగా ఓవరాల్గా కొంత ప్రశాంతత అయితే నెలకొంది. అయితే మళ్ళీ కౌంటింగ్ అప్పుడు ఇది బర్స్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని కొత్తగా ఎస్పీలని తీసుకొచ్చారు, వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. దాని తర్వాత పారామిలిటరీ బలగాల్ని దించారు, కేంద్ర బలగాల్ని. దీనివల్ల కొద్దిగా ఈ సెన్సిటివ్ ఏరియాస్లో కౌంటింగ్ అప్పుడు కూడా గొడవలు జరగకుండా చూసుకోవాలి. అక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కౌంటింగ్ సెంటర్ల దగ్గర స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రత పెంచడం, రెగ్యులర్గా చెక్ చేయడం, సడన్గా వెళ్ళి విజిట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఏదేమైనా ఎలక్షన్ కమిషన్ లేట్గా అయినా కొంత యాక్టివ్ అవ్వడం అనేది మంచి పరిణామం.